రోగులను వైద్యులు మానవతా దృష్టితో చూడాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. కౌన్సిల్ నుంచి 6 సభ్యులను నామినేటెడ్ పోస్టులో భర్తీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అవసరం లేకపోయినా ఎక్స్రేలు, స్కానింగ్లు రాస్తున్నారని, సాధారణ ప్రసవం కాకుండా సిజేరియన్ చేస్తున్నారని, టెస్టులు రాస్తేనే వైద్యులు బాగా చేశారన్న అపోహలో ప్రజలు ఉన్నారని, ప్రజలకు అవగాహన కల్పించాలని, వైద్యులు చిరునవ్వుతో పలకరించాలని, జాతీయ వైద్య మండలి నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. And I'm glad that the newly nominated 6 members of Andhra Pradesh Medical Council are taking oath on the first working day of the new year. I congratulate them all for being nominated as the members of Andhra Pradesh Medical Council, and also I thank the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, and the government for nominating the much experienced doctors who have contributed to reaching out the quality health care to the people of Andhra Pradesh. Their experience and their contributions will also contribute to the AP Medical Council. And I was noticing that the registrar was just telling that Venkat Subba Naidu had taught Dr. Sujata Garu in the college, and as a members they both are on the same bench today. Both teacher and the student are on the same bench. As all of you know that AP Medical Council is such an important body that not only takes care of registrations of the doctors, the renewals of the doctors, and also ensures the medical ethics and professional conduct of the doctors in providing quality health care to the people, and more particularly to the people of the Andhra Pradesh. మనందరికీ తెలిసిందే, నారాయణ వైద్యో హరి అంటారు. మీడియా వాళ్ళు ఉన్నారు, కాస్త తెలుగులో కూడా 4 ముక్కలు చెప్తాం, ప్రజలకు కూడా అర్థం కావాలి. నారాయణ వైద్యో హరి అంటే తరతరాలుగా వైద్యుల్ని దేవుడితో పోల్చేవారు. ప్రాణం పోసేది దేవుడైతే ప్రాణం నిలిపేవాడు వైద్యుడిగా ప్రజలు గౌరవించేవారు. కానీ ఇటీవల పరిణామాలు చూస్తే కాస్త వైద్య వృత్తి కూడా కాస్తగా పలచబడినట్టుగా తెలుస్తుంది విలువల విషయంలో. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వైద్య వృత్తి వల్ల వ్యాపారమయమైపోయింది. సేవాభావంతో చేయాల్సిన పని అనేక కారణాల వల్ల, మీరు చదువుకునే వైద్యం కొనాల్సి రావాల్సిన కారణం కావచ్చు, అందించాల్సిన వైద్యం కూడా వ్యాపారపరంగా చూసే పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి.